జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. భారతీయ హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయకి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఆ రోజు ఎంతో కొంత బంగారం కొంటే శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి అక్షయ తృతీయ కొంతమంది ఆదివారం అంటున్నారు, కొంతమంది సోమవారం అంటున్నారు. అసలు అక్షయ తృతీయ ఏ రోజు ప్రారంభం అవుతుంది, మరి ఏ సమయాలలో బంగారం కొంటే మంచిది? దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మరి గురుగారు, మరి అక్షయ తృతీయ కొంతమంది ఆదివారం అంటున్నారు, సోమవారం అంటున్నారు. అసలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మరి నడుస్తుంది ఇది? అంటే మనకు ఈ యొక్క అక్షయ తృతీయ అనేటటువంటిది 19వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నము 2 గంటలకు ప్రారంభమవుతుంది. అదే ఈ యొక్క అక్షయ తృతీయ ముగింపు వచ్చేసి సోమవారము ఉదయము 11 గంటలకు అక్షయ తృతీయ ముగుస్తుంది. కొంతమంది సూర్యోదయ తిథిని అనుసరించి అక్షయ తృతీయని ఆచరించేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇది మధ్యాహ్న సమయం ప్రారంభమవుతుంది ఆదివారం రోజున కనుక ఇది సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని మనం ప్రధానంగా మన యొక్క చాంద్రమాన సిద్ధాంతం, సౌరమాన సిద్ధాంతం ప్రకారము మనం ఆచరిస్తాం. కనుక ఈ యొక్క అక్షయ తృతీయ అనేటటువంటిది ఉదయకాలం చేసుకునే వాళ్లకు, అంటే 11 లోపు ఎవరైతే పూజాది క్రతువులు కానీ, యజ్ఞయాగాదులు కానీ, లేదా బంగారం కొనుగోలు చేసేవాళ్ళు కానీ, లేదా ఆస్తులు కొనుగోలు చేసేవాళ్ళు సోమవారం రోజున ప్రారంభం చేసుకోవాలి. లేదు మధ్యాహ్న సమయం కానీ, సాయంత్ర సమయంలో పూజాది క్రతువులు చేసుకునే వాళ్ళు, లేదు నిశి సమయంలో అంటే మామూలుగా అర్ధరాత్రి కానీ, లేదు అని అంటే గనక సాయంకాల గోధూళి సమయంలో కానీ ఎవరైనా పూజాది క్రతువులు ఆచరించే వాళ్ళు 19వ తారీఖు అంటే ఆదివారం రోజున ఆచరణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ తిథి ప్రారంభమయ్యేది 19వ తారీఖు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఉదయ తిథికి లేదు కాబట్టి ఉదయ తిథికి ఏదైతే ఉంటుందో అదే ప్రధానంగా మనం ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఇది 2 రోజుల పండగ అని చెప్పుకోవచ్చు. సాయంత్రం ఆచరించుకునే వాళ్ళు ఆదివారం ఆచరించుకోండి, ఉదయకాలం ఆచరించుకునే వాళ్ళు ఆ సోమవారం రోజున ఆచరించుకోవాలి అని ధర్మశాస్త్రం అమ్మ. అంటే ఇప్పుడు 2 రోజులు ఉంది అని అనుకోవచ్చు అంటారా? ఆదివారం సోమవారం 2 రోజులు ఉంది కదా. తిథి మనకు విధియ వెళ్ళిపోయి తృతీయ వస్తుంది. తృతీయ మనకు మధ్యాహ్న సమయంలో వస్తుంది కాబట్టి చాలా మంది సూర్యోదయానికే పాటిస్తూ ఉంటారు. అందుకనే సోమవారం పాటించడమే ఉత్తమమైనటువంటి లక్షణము అని నా ఉద్దేశము. కనుక ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళది. కనుక సోమవారం ఆచరించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది కూడా 11. ఇప్పుడు అక్షయ తృతీయ రోజున ఏం చేస్తాము? బంగారం కొంటాము, లేదంటే ఇంట్లో పూజాది క్రతువులు చేసుకుంటాము, లేదా విశేషంగా యజ్ఞయాగాదులు చేసుకుంటాము. అలా చేసుకునే వాళ్లకు ఆదివారము ఉదయకాలము చక్కగా 5 గంటలకు లేచి చక్కగా స్నానాది క్రతువు ఆచరణ చేసుకుని పూజాది క్రతువులు చేసుకోవడము, ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం, ఆ రోజున గుమ్మానికి మామిడి తోరణాలు పెట్టుకోవడం, విశేషంగా ఆ రోజున ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజ చేసుకోవాలి. విశేషంగా లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమలు కానీ, లేదు లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాలు కానీ ఏదైనా పెట్టుకొని, లేదు అంటే పసుపు ముద్దలను చేసి ఆ లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమలైనా చేసుకొని తులసీ దళాలతో పూజించాలి. విశేషంగా తులసీ దళాలతో పూజించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు మనకు ఆ లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం. అంటే అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలని ఒక రూల్ ఏమీ లేదు. అసలు బంగారము అనేటటువంటి కాన్సెప్టే లేదు. అంటే బంగారం కంటే విలువైనటువంటివి చాలా ఉన్నాయి. అంటే శక్తివంతమైనటువంటివి ఏమిటి? ఇవే నేను చెప్పినటువంటి పూజాది క్రతువులు ఉన్నాయి. మనము అక్షయ తృతీయ రోజున ఏదైతే చేస్తా అది అక్షయంలా మారుతుంది అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మనుషులందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోరు. కాబట్టి కొంతమంది ఏమంటారు, ఈ రోజున బంగారం కొంటే అది అక్షయంలా మరి ప్రతి ఏటా మనం బంగారం తీసుకుంటాము అనేటటువంటి ఆలోచన దృక్పథంతో కొంతమంది బంగారం తీసుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు, ఆ రోజున ప్రత్యేకంగా ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు, లేదా వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు, ఇతర వస్తువులు లేదా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఫర్నిచర్స్, లేదు అంటే ఇంకా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది. బంగారం కొన్నా మంచిదే, కొనకపోయినా అయ్యో కొనలేము కదా అని చెప్పి భయపడాల్సిన ఆందోళన అయితే లేదు. బంగారం కంటే విలువైనది ఆ రోజున విశేషంగా మీ ఇంట్లో చీపిరి కట్ట తీసుకోండి, అది లక్ష్మీప్రదమైనటువంటిది. అలాగే లవణము అంటే ఉప్పు తీసుకోండి, అది కూడా చాలా విశేషమైనటువంటిది. బెల్లము తీసుకోండి, అది కూడా లక్ష్మీప్రదమైనటువంటిది. గోమతి చక్రాలు ఒక 11 గోమతి చక్రాలు తీసుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ, లేదా మీ ఇంటి బీరువా లాకర్లో కానీ 11 గోమతి చక్రాలు పెట్టుకోండి, అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఇలా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఏవి కొన్నా
మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని వినియోగించుకోవాలమ్మా. అంటే గురుగారు చివరిగా ఒక విషయం చెప్పండి. అంటే ఆ రోజు బంగారం కొంటే ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో అని కొంతమంది చెప్తున్నారు. మరి అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా, మీరు చాలా గమనించినట్టయితే బంగారం కొనాలి అనేటటువంటి ఒక ఆలోచనతో చాలా మంది, మీకు తెలియదేమో, అప్పులు చేసి మరి బంగారం కొంటారు. ఇక్కడ బంగారం కొన్నదానికి పుణ్యం వస్తుందా, లేదా ఆ రోజు అప్పు చేసిన దానికి ఫలితం వస్తుందా అంటే అప్పు చేసిన దానికి ఎక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మినిమం ఎందుకు అని అంటే గనక, నీ దగ్గర డబ్బు ఉంది అంటే గ్రామం లేదా అర్ధ గ్రామం ఎంతో కొంత తీసుకుంటే తప్పులేదు. కానీ నువ్వు బంగారం కొనాలనేటటువంటి ఉద్దేశంతో నువ్వు అప్పు తెచ్చి మరి బంగారం తీసుకుంటున్నావు, లేదా బ్యాంకు రుణాలు తీసుకొని బంగారం తీసుకుంటున్నావు అంటే అది తప్పు. నీ దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఉంటే తప్పకుండా తీసుకో, దాంట్లో తప్పేం లేదు. కానీ అప్పు చేసి తీసుకోవడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు అంటే పాత వస్తువులు అమ్మి వేయడం కానీ, లేదు అంటే ఇంట్లో ఏదన్నా ఉన్నటువంటి వస్తువులను అమ్మేసి ఆ రోజు బంగారం కోసం డబ్బులు కొనుగోలు చేసుకోవడం, ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. అలా బంగారం కొనాలి అనేటటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా లేదు. బంగారం కొనాలి అని ఎవరైతే ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చెప్తున్నారో, మీరు ఎవరిని అడిగినా అసలు శాస్త్రంలో లేనటువంటి అంశం. శాస్త్రంలో లేదు అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. దాన్ని అనుసరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి నీ స్తోమత, నీ దగ్గర డబ్బు ఉంది, బంగారం కొనుక్కో, తప్పేం లేదు. లేదు బంగారం కొనలేదు, ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా వస్తువులు తీసుకొని రండి, లేదా ఆ రోజున చక్కగా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో అర్చన చేసుకోండి, లేదా ఏదైనా పూజ సంకల్పం చేసుకోండి, లేదా ఇంట్లో ఏదైనా దైవిక క్రతువులు చేసుకోండి. దానికంటే విలువైనటువంటి బంగారం ప్రపంచంలో ఏది లేదు. కనుక నీ యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది భగవంతుడు. భగవంతునికి సంబంధించిన క్రతువులు చేసుకో. ఆ ఒక్క క్రతువు నీకు 100 కిలోల బంగారాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. ఈ రోజు నువ్వు గ్రామ్ బంగారం తీసుకుంటే వచ్చే సంవత్సరం వరకు అది అలాగే ఉంటుంది. కానీ నువ్వు భగవంతుడి దగ్గర చేసినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నావో అది నీ జీవితంలో ఎనలేనటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని అలవాటు చేసుకోండి తప్ప బంగారం కొనాలి అనేటటువంటి భ్రమలో పడిపోయి అనవసరంగా మీ జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకోకండి. నమస్తే.